సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓట్లు వేసేందుకు అందరూ సహకరించాలని కాకినాడ ట్రైనింగ్ డీఎస్పీ ప్రమోద్ కోరారు. పిఠాపురం మండలం మల్లం, ఎఫ్కే పాలెం, విరవాడ గ్రామాల్లో ప్రత్యేక బలగాలతో డీఎస్పీ సిఐ శ్రీనివాసరావు, పిఠాపురం రూరల్ ఎస్ఐ గుణశేఖర్ కవాతు నిర్వహించారు. గత ఎన్నికలు, ఇతర సమస్యలపై కేసులు నమోదైన వారిపై ముందస్తు కేసులు నమోదు చేశామన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అందరూ సహకరించాలని తెలియజేశారు. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టినట్లు వివరించారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఓటర్లు స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల సంఘం ఉత్తర్వులు ధిక్కరించిన వారిపై చట్టపరంగా చర్యలు చేపడతామని హెచ్చరించారు. ప్రెజెంట్ పిఠాపురం సర్కిల్ ఇన్ఛార్జిగా చేస్తున్నాను. ఈరోజు ఇక్కడికి మేము వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పోలీసులు కానీ సాయుధ బలగాలు కానీ ఇక్కడికి వచ్చిన ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రానున్న ఎలక్షన్స్లో మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఏ భయభ్రాంతులకి గురి కాకుండా మీకు నచ్చిన వాళ్ళకి మీరు ఓటు వేసుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో అది మీకున్న హక్కు. దానికి అండగా పోలీసు వారు, సాయుధ బలగాలు మీతోటి ఉన్నారు అని చెప్పే కార్యక్రమమే ఈ ఫ్లాగ్ మార్చ్. అలాగే నార్మల్గా ఎలక్షన్స్ జరిగినప్పుడు ఏం జరుగుతుంటాయండి? గొడవలు జరుగుతుంటాయి కదా. గొడవలు జరిగినప్పుడు పోలీసులు ఏం చేస్తారు? లాఠీ చార్జ్ కాదు, కేసులు వేస్తారు కదా. ఎవరైతే ఏదైనా యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యారు, ఇల్లీగల్ దాంట్లో కొట్టుకోటాలు కానీ ఏమన్నా కేసులు పడతాయా లేదా? ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో కేసులు పట్టడం వేరు, నార్మల్ టైంలో కేసులు పట్టడం వేరు. ఎలక్షన్ టైంలో ఒక్కసారి కనుక కేసు పడింది అనుకోండి, ప్రతి ఎలక్షన్కి వాళ్ళని స్టేషన్ తీసుకురావడం జరుగుతుంది. ప్రతి ఎలక్షన్ టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారని మానిటర్ చేస్తూ ఉంటాం. అదే కాక ఇన్ కేస్ ఏదైనా అప్పటికి కూడా ఇష్యూస్ ఏమైనా క్రియేట్ చేస్తున్నట్లయితే పోలింగ్ డే రోజు, అంటే ఓట్లు వేసే రోజు వాళ్ళని కంప్లీట్గా స్టేషన్లోనే కూర్చోబెట్టి ఓటు వేయడానికి అనుమతిస్తారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఒకసారి మీరు ఇంత కష్టపడేది ఎందుకు? మీ పిల్లల కోసం, మీ ఫ్యామిలీ కోసమే కదా. అవునా కదా? పైసా కూడబెట్టేది దేనికి? మనం కష్టపడేది మన ఫ్యామిలీ బాగుండాలి, పిల్లలు బాగుండాలి, పిల్లలు మంచి స్టేజ్లో ఉండాలి, బాగా చదువుకోవాలి, ఒక మంచి ఉద్యోగం రావాలి అని కోరుకుంటాం లేదా? ఇంత కష్టపడేది దేనికి మనం? ఇప్పుడు నార్మల్ టైంలో ఏదన్నా తెలుసో తెలియకో ఏదన్నా కేసులో ఇన్వాల్వ్ అయినట్లయితే అది వాళ్ళ ఒక్కరితోనే పోదు, వాళ్ళ ఫ్యామిలీ పైన ఇంపాక్ట్ ఇస్తుంది. ఇప్పుడు ఓటు వేయడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు కదా మీ పిల్లలు, వీళ్ళంతా. ఇప్పుడు ఏదో తెలుసో తెలియకో పాపం ఏదో గొడవలో ఇన్వాల్వ్ అయ్యి ఏదైనా కేసు పడింది అనుకోండి, లేదా వాళ్ళ ఫ్యామిలీ పైన కేసు పడింది అనుకోండి, ఎవరో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పైన కేసు పడింది, వాడు ఏదో గవర్నమెంట్ ఉద్యోగాన్ని ప్రిపేర్ అవుతూ ఉంటాడు. ఒకసారి ఇలా కేసులు పడితే వాడికి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా? పోనీ ప్రైవేట్ ఉద్యోగం వస్తుంది అనుకుంటున్నారా? ప్రైవేట్ ఉద్యోగానికి కూడా ఎన్ఓసి సర్టిఫికేట్ అని ఇవ్వాలి, అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఈ అబ్బాయిది గుడ్ క్యారెక్టర్, ఎటువంటి గొడవల్లో పాల్గొనడు, ఇదని మంచి క్యారెక్టర్ అని చెప్పేసి పోలీస్ వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్. ఇప్పుడు ఇన్ కేసు వాళ్ళ ఫ్యామిలీ మీద ఆ అబ్బాయి పైన ఏమైనా కేసులు ఉన్నట్లయితే వాడికి ఆ ప్రైవేట్ ఉద్యోగమైనా వస్తుందా? ఇప్పుడు తెలుసో తెలియకో ఇన్వాల్వ్ అయితే కనుక దాని కాన్సిక్వెన్సెస్ ఇలా ఉంటాయి, వాళ్ళ ఫ్యామిలీ పైన కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు సరే, మీకు నార్మల్గా చెప్పాలంటే మీకు నచ్చిన పార్టీకి మీరు సపోర్ట్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన వ్యక్తికి మీరు ఓటు వేసుకోవచ్చు, దాంట్లో ఎటువంటి తప్పు లేదు. కానీ ఎప్పుడైతే పార్టీ తరఫునో లేకపోతే ఇంకేదన్నా పేరు పైన గొడవలకి వెళ్తే అన్నెసరిగా మీరు ఇబ్బంది పడిపోతారు. అనవసరంగా కేసులు పడతాయి. కేసులు పడితే జీవితాలు నాశనం అవుతాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ ప్రైవేట్ ఉద్యోగాలు కానీ రావు. అంత కష్టపడి చదివించిన తర్వాత తెలుసో తెలియకో ఇలా జీవితం నాశనం అయితే అది ఎలా ఉంటుంది? ఇప్పుడు రేపు పొద్దున ఎవరి కోసమో గొడవకి వెళ్ళారు అనుకుందాం, మీ పైన కేసులు పడినప్పుడు వాళ్ళు వస్తున్నారా? మీ దగ్గరికి వస్తున్నారా? సో మీ జీవితాలు మీరు కష్టపడి మీ ఫ్యామిలీ బాగుందా లేదా అనేది చూసుకోండి. అలాగే మీకు నచ్చిన నాయకుడిని స్వేచ్ఛగా ఎటువంటి భయం లేకుండా మీరు మీ నాయకుడిని ఎన్నుకోవచ్చు, మీకు నచ్చిన పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేసుకోవచ్చు. అలాగే ఎలక్షన్స్ టైంలో రూల్స్ అనేవి చాలా కఠినంగా ఉంటాయి. దానికి ఒక ఉదాహరణ మీకు చెప్పాలంటే, నార్మల్ టైమ్స్లో మీకు పొలిటికల్ ఫ్లెక్సీలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి, అవునా కదా? ఇప్పుడు ఒక్కటైనా ఎక్కడైనా చూస్తున్నారా? ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది కాబట్టి ఎలక్షన్ రూల్స్ కఠినంగా ఉంటాయి, ఎవ్వరూ పెట్టకూడదు కాబట్టి తీసేశారన్నీ.